ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మీ సహజ్ మాద్రి. ఈరోజు బర్త్డే స్పెషల్ వీడియో. కళ్ళు మూసి తెరిచే కొద్ది ఏజ్ ఇలాగా రన్ అయిపోతుంది, కానీ ప్రతి సంవత్సరం సెలబ్రేట్ అయితే చేసుకోవాలి కదా. సో నా కోసం నేను వాచ్ కొనుక్కోవాలా లేకపోతే బ్యాంగిల్ కొనుక్కోవాలా అని చాలా ఆలోచించాను. స్టార్టింగ్ అయితే వాచ్ కొనుక్కుందాం అనుకున్నాను. గణేష్ కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి బర్త్డేకి వాచెస్ కొనిచ్చేదాన్ని. ఎంత ఎక్సైట్ అయ్యి గణేష్ తీసుకునేవాడు. ఐ యూస్ టు సర్ప్రైజ్ హిమ్. కానీ ఇప్పుడు నాకు ఇంకేం వద్దు, నా దగ్గర ఉన్నాయి అని అంటాడు. సమ్టైమ్స్ ఐ మిస్ దట్ ఎక్సైట్మెంట్, వెన్ ఐ యూస్ టు గిఫ్ట్ హిమ్ సంథింగ్. బాయ్ నుంచి మ్యాన్ అయిపోతే మరి ఇలాగే ఉంటారేమో అబ్బాయిలు, నాకు తెలీదు. ఎంత పెద్దయినా సరే దట్ ఇన్నర్ చైల్డ్ని పెట్టుకుంటే నాకైతే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ కోరికలు ఇంకొకలా ఉంటాయేమో తెలియదు, బట్ యా, హీస్ నో లాంగర్ ఎక్సైటెడ్, బట్ ఐఎమ్ స్టిల్ ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్ తోటి వాచ్ కొనుక్కుందాం, బ్రేస్లెట్ చూద్దాం అని చెప్పేసి బయలుదేరాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గణేష్ సెడ్, ఈసారి నేను నీకు కొనిస్తాను, చాలాసార్లు అడుగుతూ ఉంటావు కదా ఎప్పుడు గోల్డ్ కొనలేదు అని, సో ఐఎమ్ గోయింగ్ టు గిఫ్ట్ యూ దిస్ టైమ్ అన్నాడు. అది నాకు కూడా సర్ప్రైజ్ అనమాట. లాస్ట్ మినిట్ వరకు గణేష్ నాకు చెప్పలేదు. సో ఒక 4-5 గోల్డ్ షాప్స్ ఫుల్గా తిరిగాం. రకరకాల బ్రేస్లెట్స్ చూశాను, స్టోన్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, ఇలాంటివి చూసాను అనమాట. డైలీ వేర్ అలా ఏదైనా దొరుకుతుందా అని. కానీ ఎంత లైట్ ఉన్నాయంటే, లైట్ అండ్ విపరీతమైన కాస్ట్లీ. నాకు అసలు పిచ్చకపోయింది ఆ ప్రైస్ చూసి. సో ఫైనల్గా జిఆర్టీకి వెళ్ళాము. ఫస్ట్ అయితే శ్రీనికకు ఒక పని ఉంది, దానికి ఇయర్ రింగ్స్ కుట్టించిందే లేట్ మేము. అది అసలు ముట్టుకోనివ్వలేదు అనమాట చెవు. ఫైనల్గా ఇంకా నానా నచ్చ చెప్పి దానికి అదైతే తీపిచ్చేసాము. ఇప్పటి నుంచి దీనికి రకరకాల బుట్టలు, ఇయర్ రింగ్స్ తోటి వేయటం ఎంజాయ్ చేస్తాను. సంక్రాంతి రోజు వేసాను అనమాట దానికి బొట్లు. ఎంత క్యూట్ ఉందంటే. ఇకపోతే జిఆర్టీలో కూడా చూశాను, ఒకటి నాకు చాలా నచ్చింది. ఇదిగోండి, ఈ డైమండ్ కొంచెం గట్టిగా ఉంది అండ్ బాగుంది. 2.5 lakhs 3 lakhs అలా చెప్పారనమాట కాస్ట్. ఇది మనసు ఒప్పలేదు పెట్టాలని, ఇంత రేట్ అయిపోయింది ఏంట్రా బాబు అని. ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ట్రెడిషనల్ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ నా కంటికి ఒకటి కనిపించింది. ఇదేంటి చూపించండి, కొంచెం డిఫరెంట్గా ఉంది అని తీశాను. తీగానే ఎందుకో అలా వెంటనే నచ్చేసింది అనమాట నాకు. నచ్చిన తర్వాత నేను మా అమ్మకి కాల్ చేసి, అక్కకి కాల్ చేసి, వేరే వాళ్ళని అడిగితే చెప్పారు, ఇది ఏనుగుతో చేసిన బ్యాంగిల్స్, చాలా ట్రెడిషనల్, మన అమ్మమ్మల కాలంలో కూడా వాడేవారు ఈ బ్యాంగిల్స్, చాలా బాగుంటాయి అంటే ఇంకంతే. ఇంక మనం వెంటనే నచ్చేసి వర్త్ ద ఇన్వెస్ట్మెంట్ అని అయితే నాకు అనిపించింది. అది గణేష్ తోటి కొనుక్కుంటున్నాను కాబట్టి ఎక్కువ స్టోన్స్ లేకుండా ఇలా ప్యూర్ బంగారం అంటే గణేష్ కూడా ఇంకా కొంచెం హ్యాపీగా ఇన్వెస్ట్ చేయడానికి కానీ కొనివ్వటానికి కానీ, అబ్బాయిలు అంతే కదండి, మెన్ను ఇష్టపడతారు. సో అది నాకు నేను తీసుకున్న బర్త్డే గిఫ్ట్ అనమాట. 20 grams ఉంది గోల్డ్ ప్రైస్, చూసారు కదా, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి రేట్ ఎంత అని. ఈ బ్యాంగిల్స్ చాలా పాపులర్ అంట, డైలీ వేర్ కూడా ఎంతోమంది అమ్మాయిలు వేసుకుంటారంట. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఐ హోప్ ఇది బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరు చెక్అవుట్ చేయండి, జిఆర్టీ కానీ ఆర్ చాలా షాప్స్లో ఉంటాయి ఇది. సరే, నా బర్త్డే రోజు స్టార్ట్ అయిపోయింది. ముందు దేవుడికి దండం పెట్టుకుని థ్యాంక్స్ చెప్పుకుని, తర్వాత అత్తయ్య, మామయ్య, డాడీ ఇంటికి వచ్చారు. అత్తయ్య నా కోసం ఈ శారీ తీసుకుని వచ్చారు, బ్యూటిఫుల్. ఈ కలర్ నీ దగ్గర అస్సలు లేదు అని చెప్పేసి ఆ కలర్ అయితే తీసుకుని వచ్చారు. ఆ తర్వాత నేను గార్డెన్ వేర్ శారీ అని, చాలా రీజనబుల్ ఉంటాయి, భలే ఉంటాయి, టెంపుల్స్కి అది వేసిన వెళ్ళటానికి, ఇలాంటి ఒక 2-3 తీసుకున్నాను అనమాట. సో గణేష్ తీసుకున్నాడు నాకు ఈ శారీ. సో మంచిగా అయితే ఫస్ట్ ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. కొత్త గాజులు చేతికి వేసేసుకుని స్టార్ట్ అయితే అయ్యాము. నాకు టెంపుల్స్ ఎక్కువ హడావిడిగా లేకుండా, ఎక్కువ రష్ లేకుండా ఉండేటప్పుడు వెళ్ళటం అంటే చాలా చాలా ఇష్టము. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, నేను ఇండియా ట్రావెల్ చేస్తున్నప్పుడు, దట్ ఈస్ ద వన్ థింగ్ నాకు కొంచెం మిస్ అవుతాను అనమాట. అబ్బా, ఇంకొంచెం ఆరాంగా ఉంటే బాగుంటుంది కదా అని. బట్ ఎస్, దిస్ ఇస్ ఇండియా. రోజు రోజుకి ఎన్ని టెంపుల్స్ అన్ని చోటలా పెరిగిపోతున్నాయి. పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ స్పిరిచువల్, డివోషనల్. సో బాగా అనిపిస్తుంది అదంతా చూస్తూ ఉంటే. సో అయిపోయింది మార్నింగ్, కాసేపు పీస్ఫుల్గా దర్శనం అంతా చేసుకుని కాసేపు అలా స్పెండ్ చేసి బాబా దగ్గర ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ అందరికీ మంచిగా, నా బర్త్డే స్పెషల్, అందరికీ గారెలు వేసి పెట్టాను అనమాట. సో లంచ్ పులిహార, గారెలు, పాయసం అయితే చేసుకున్నాను. అన్నట్టు మొన్న నేను నాది, ఇష్తాది, శ్రీనికాది ఒక ఫుడ్ వీడియో పోస్ట్ చేశాను. ఎంతమంది చూసారో తెలీదు. నేను కొంతసేపు తర్వాత దాన్ని మళ్ళీ డిసేబుల్ చేశాను అనమాట. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి దానికి. ఫస్ట్ కొంచెం పండగ టైంలో పోస్ట్ చేశాను
అండ్ ఒక మంచి యాక్టివిటీ పెట్టి వీడియో స్టార్ట్ చేసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ థర్డ్ అగైన్ ఆలోచిస్తున్నాను, అసలు ఈ సిరీస్ రీచ్ ఉంటుందా, 10 మందికి చేరుతుందా, మామ్స్కి షార్ట్స్లా చేయనా, లాంగ్ యూట్యూబ్ వీడియోస్లా చేయనా, అంటే మీ దగ్గర నుంచి కూడా మంచి ఎంగేజ్మెంట్ ఉంటే ఇంకా మోటివేషన్ వచ్చి చేయాలనిపిస్తుంది. నా వీడియోస్ అయితే చేస్తాను కానీ సరే పిల్లల్ని పెట్టి చేసి రీచ్ లేకపోతే ఎందుకు అనే ఒక డౌట్, ఆ సెల్ఫ్ డౌట్ అనేది నార్మల్ అండి, ఏ స్టేజ్కి వచ్చినా సరే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు యూట్యూబ్ చాలా కష్టం అయిపోయింది కదా, అసలు రీచే ఉండట్లేదు చాలామంది వీడియోస్కి. వ్లాగ్స్ అయితే వెళ్తాయి కానీ వేరే వీడియోస్ వీ కెన్ నాట్ సే, కానీ నేను డెఫినెట్గా చేస్తాను. వీ విల్ కమ్ అప్ విత్ మోర్ ఎక్సైటింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్ డిఫరెంట్, అండ్ ఎన్ని కామెంట్స్ వచ్చినాయో, చాలా డిఫరెంట్ టైటిల్స్ అయితే నాకు సజెస్ట్ అయితే చేశారు. థ్యాంక్ యూ. ఇన్ షార్ట్, ఈ వీడియోలో బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్స్ గురించి చేశాను, ఎందుకంటే మంత్స్ నుంచి నేను నా మీల్ ప్లేట్స్ పెడుతున్నాను. అందరూ అడుగుతున్నారు క్వశ్చన్స్, వై డోంట్ యూ మేక్ ఎ వీడియో అని. సో అది ప్రాక్టికల్గా చూపించాను. బట్ మేబీ ఐ మైట్ డూ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అన్న వీడియో డిఫరెంట్గా చేస్తాను. అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటా, రాదర్ దాన్ ఇలా కూర్చొని మాట్లాడేదానికంటే. సాలడ్, సమ్ కార్బ్స్, కొంచెం ప్రోటీన్ సోర్స్ అండ్ సమ్ ఫైబర్, ఇలా ఉంటుందన్నమాట ప్లేటింగ్. పిల్లలకి కూడా వర్కౌట్ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ వీకెండ్స్ ఆర్ ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు వర్కౌట్ అవ్వదు, కానీ రెగ్యులర్ డేస్లో అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం ఇలా తినడానికి. అవేర్నెస్ కూడా వచ్చింది ఇప్పుడు బాగా. ఇషితాకి అయితే చాలా బాగా వచ్చింది అవేర్నెస్, హౌ టు ఈట్, హౌ టు సెట్ హర్ ప్లేట్. స్కూల్లో లంచ్ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే తను తింటాంది. సో ఎనీవేస్, ఇనఫ్ ఆఫ్ దిస్ టాపిక్. ఇప్పుడు మళ్ళీ పండగ వీడియోకి వెళ్ళిపోదాము. బై ద వే, ఇక్కడ చూసారా కొంచెం వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తోంది కదా. నైటీస్ ఎక్కువ వేసుకునే నేను అమెజాన్లో కొన్ని నైట్ సూట్స్, ఇంకొన్ని జిమ్ వేర్ అయితే నేను తీసుకున్నాను, బికాస్ రెగ్యులర్గా నేను వర్కౌట్కి వెళ్తున్నాను. అండ్ గారెలన్నీ వేసిన తర్వాత బాగా తినేసి ఫ్యామిలీ అందరు రిలాక్స్ అయిన టైంలో సోలో గిఫ్ట్, అంటే నా బర్త్డేకి నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఈజ్ దిస్ వింటేజ్ ట్రెడిషనల్ శారీ లుక్ డ్రేప్ చేసుకున్నాను. నా గృహప్రవేశం టైం నుంచి అనుకుంటున్నాను ఇలా ఒక శారీ కుట్టించుకోవాలి అని. అప్పుడు అనుకోకుండా లాస్ట్ మినిట్లో గృహప్రవేశం డేట్ అయిపోయింది, వేసుకోలేదు. ఎక్కడ చూసినా ఈ శారీస్ కదండి, అన్ని చోట్ల మన అమ్మమ్మల కాలం గద్వాల్ పట్టు, కంచిపురం పట్టు ఇలాంటివి బాగా ఫేమస్ అయినాయి. చూడండి, నేను ఇలా బ్యూటిఫుల్గా బ్లౌజ్ కుట్టించుకున్నాను ఆన్లైన్లో ఒక డిజైన్ చూసి. ఇది నాకు కుట్టించింది, ఈ శారీ పేజ్ డీటెయిల్స్ అంతా షేర్ చేస్తాను. బ్యూటిఫుల్, చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే డెఫినెట్గా ఇలాంటి ఒక లుక్ అయితే ట్రై చేయండి. అండ్ ప్రియాంకని పిలిచాను ఫర్ టు డూ మై హెయిర్. ఈ పెద్ద కంచి పట్టు శారీస్ అంతా ఐఎమ్ నాట్ సో గుడ్ అట్ డ్రేపింగ్ అనమాట. ఆల్సో చెప్పాను కదా, సోలో గిఫ్ట్, నాకు నేను చేసుకున్న గిఫ్ట్ కాబట్టి నాకు ఇలా ప్రొఫెషనల్గా మంచిగా రెడీ అయ్యి ఒక చిన్న ఫోటోషూట్ తీసుకోవాలనిపించింది. అండ్ ప్రియాంక డస్ సచ్ అన్ ఎక్సలెంట్ జాబ్. హెయిర్, శారీ, మేకప్ అందరూ ఒక్కలే చేయాలి అంటే యూజువల్గా దొరకటం చాలా కష్టము. ఇప్పుడు దాకా థర్డ్ టైం తినతోటి చేయించుకుంటున్నాను నేను రికమెండ్ చేసిన తర్వాత మల్టిపుల్ పీపుల్ తను రీచ్ అవుట్ అయ్యారు. ఎవ్రీబడి లవ్డ్ హర్ వర్క్. సో షీ బికేమ్ అవర్ ఒఫిషియల్, అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివ్ ఉంటే ఇంక నేను కళ్ళు మూసుకుని ఐ కెన్ ట్రస్ట్ ప్రియాంక. ఇది నా ఫుల్ లుక్. ఎంత నచ్చిందంటే, నాకు ఎంత నచ్చిందంటే, చీరను పొగడాలా, జ్యువెలరీని పొగడాలా, వేసుకున్న గాజులా, నాకు అసలు అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్ వచ్చింది, అసలు అనుకున్న దానికంటే చాలా చాలా బాగుంది. ఫుల్ టాప్ టు బాటమ్ వింటేజ్ లుక్ తోటి రెడీ అయ్యాను నేను. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ జ్యువెలరీ. కాసుమాల, ఒథెంటిక్ వింటేజ్ గ్రాండ్ మదర్ కాలంలో వేసుకునే కాసుమాల, బ్లాక్ థ్రెడ్తో లక్ష్మీదేవి వచ్చి ప్యూర్ సిల్వర్ పైన 22 క్యారెట్ గోల్డ్ తోటి చేసింది. లుక్ అట్ దిస్ ఇయర్ రింగ్స్. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అద్దిరిపోయింది పీస్. నా ముచ్చట ఒక్క కాసుమాల కొనుక్కోవాలని, గోల్డ్లో అఫోర్డ్ చేయలేను, అందుకనే సిల్వర్లో అయితే ఇది నేను తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. క్లోజప్ షాట్ నేను ఇన్స్టాలో షేర్ చేస్తాను. యూట్యూబ్ వీడియోలో ఐ డోంట్ థింక్ సో నేను మంచి జాబ్ చేయలేదు, కానీ కొన్ని రీల్స్ అయితే చేశాను. ఎక్కడ తీసుకున్నానో అది పేజ్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్ చేయండి. సిల్వర్ ప్రైజెస్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సరే వింటేజ్ పీసెస్లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున వర్త్ ద వాల్యూ. సరదాగా ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేసుకున్నాను. అండ్ దట్స్ హౌ నా బర్త్డే ఆఫ్టర్నూన్ వెంట్. బై ఈవినింగ్ అండ్ టోటల్ వింటేజ్ క్లాస్ లుక్ నుంచి ఫుల్ ఆన్ స్పార్క్లింగ్ వైపుకి వచ్చేసాను.
బికాస్ చాలాసార్లు అనుకున్నాను ఒక వెస్ట్రన్ డ్రెస్ ట్రై చేయాలి అని. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి అంటే మీ దగ్గర నుంచి. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, నీకు ఇంత నచ్చుతుంది అనుకోలేదు ఈ లుక్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. 1000 కామెంట్స్ అలా వచ్చినాయి బర్త్డే విషెస్కి. సో గ్రేట్ఫుల్ అండి ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, లవ్, సపోర్ట్ ఆల్ దిస్ ఇయర్స్. సో ఎస్, సహజమాద్రిని ఇలా న్యూ లుక్లో చూస్తున్నారు. ఇదివరకు వేసుకునేదానండి పిల్లలు పుట్టకముందు ఇలాంటి అవుట్ఫిట్స్. తర్వాత ఏమో అలా తగ్గించేసాను. బట్ ఐమ్ హ్యాపీ టు వేర్ దిస్ అగైన్ నౌ. Happy birthday to you. Happy birthday to dear Amma. First place always for the birthday girl. You guys are eating. Why are you guys eating? Give Amma all the sweetness in the world on the plate. ఇన్స్టాగ్రామ్లో ఏదో సరదాగా నా ఏజ్ గెస్ట్ చేయమని చెప్పాను. ఎంతోమంది సెడ్ ఐ లుక్ లైక్ ఐఎమ్ ఇన్ 30s, 32, 35 అలా అన్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఫీల్స్ వెరీ యంగ్ అట్ హార్ట్ అనమాట. అదే చూపిస్తుంది అనుకుంటా ఫేస్లో కూడా. మా తాతయ్య చూడండి ఇప్పుడు కూడా ఎంత ఓల్డ్ అయినా ఐఎమ్ వెరీ యంగ్ బాయ్ అంటారు. సో మన మైండ్ సెట్లో ఉంటుంది. అప్పుడు మన ఏజ్ కూడా కనిపించదు అనుకుంటా బయటికి. సో ఆల్సో మేము వెళ్ళిన ప్లేస్ ఎంతోమందికి నచ్చింది. దిస్ వన్ ఇస్ లైక్ టోటల్ అన్ఎక్స్పెక్టెడ్. మేము ఇంకొక రెస్టారెంట్లో బుకింగ్ చేసుకున్నాము, అక్కడ కుదరకపోతే దాని పక్కనే ఉందని దీనికి వచ్చాము. అద్భుతంగా ఉండే. దీని పేరు లావీ అండ్ రోజ్ అని. చాలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ రెస్టారెంట్, అమేజింగ్ ఫుడ్. నెక్స్ట్ డే భోగి రోజు నేను పుట్టాను. ఈసారి భోగి 14th వచ్చింది, ఎప్పుడు 13th వస్తుంది. 13th ఇస్ మై బర్త్డే. భోగి రోజు పుట్టాను కాబట్టి ఆ రోజు కూడా మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఇద్దరికి కౌ డిజైన్ తోటి వచ్చిన లంగాలు అయితే వేశాను. ఇషితాకేమో నేను కింద మెటీరియల్ క్లాత్ పుట్టపత్తిలో 100 రూపీస్కి కొన్నాను మమ్మీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు. దాని మీద బ్లౌజ్కి కౌ డిజైన్ మగ్గం వర్క్ ఇచ్చాను అనమాట. శ్రీనిక డ్రెస్ అయితే 6 months బ్యాక్ ఏదో వెబ్సైట్లో తీసుకున్నాను, తనకి పెద్దదైపోయింది. ఫైనల్గా ఈ రోజు అయితే పట్టింది లక్కీగా దానికి లంగా. పండగకి హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది, అందరూ ఊర్లు వెళ్ళిపోయారు. కానీ మేము పుట్టింది పెరిగింది హైదరాబాదే కదా. అప్పట్లో సమ్మర్ హాలిడేస్ వస్తే భీమవరం వెళ్ళేవాళ్ళము, కానీ ఇంకా వెళ్ళట్లేదు అక్కడికి. 2 years ago ఒకసారి వెళ్ళాను మా పిన్నింటికి. దట్ వాస్ బ్యూటిఫుల్ మెమరీస్. సో మీరు అందరూ మీ ఫ్యామిలీతోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో పండగ వాతావరణం ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. నాకైతే యూఎస్లో మా ఫ్రెండ్స్ చాలా బాగా గుర్తొస్తారు, బికాస్ దట్ వాస్ మై ఫ్యామిలీ. ఇక్కడేమో మా ఇన్లాస్, మా పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా ఇదిగోండి వీళ్ళని డ్రెస్అప్ చేసుకోవటము, అది నాకు కొంచెం పండగ వాతావరణం. దట్స్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై సెల్ఫ్ బై జస్ట్ డ్రెస్సింగ్ అప్, బై మేకింగ్ యమ్మీ ఫుడ్. అండ్ సంక్రాంతి రోజు ఇది వేసుకున్నాను, మగ్గం బ్లౌజ్ కుట్టించుకున్నాను ముగ్గు డిజైన్ తోటి అనమాట. శ్రీస్ బొటిక్ వాళ్ళే చేశారు. ఇషిత జాకెట్టు, ఈ జాకెట్టు అంతా కూడా శ్రీస్ బొటిక్లో కుట్టించుకున్నాను. ఈ శారీ నేను షిరిడీలో తీసుకున్నాను, గణేష్ నాకు కొనిచ్చాడు అనమాట. సో అది పండగకి వేసుకున్నాను. అండ్ ఇషిత శ్రీనిక వేసుకున్న బాందిని పైతాని లంగాస్ వెరీ అఫోర్డబుల్, కానీ చూడటానికి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా చాలా అందంగా వచ్చినాయి రెండు. ఇది కూడా ఎక్కడ తీసుకున్నానో చెప్తాను మీకు. చిన్న బ్యాక్గ్రౌండ్ డెకర్లా చేద్దామని రోడ్డు నిండా ఇప్పుడు మనకి కైట్స్ కదా, సో ఏదో ఒక 4-5 కైట్లు అలా కొని నేనైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చేద్దామని వెళ్ళాను. అసలు ఇంట్లో అమ్మాయిలు ఉంటే నాకొక్కదానికి అలా అనిపిస్తుందో మీకు అలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు వాళ్ళని రెడీ చేసుకోవటంతోనే సగం ఆనందం వచ్చేస్తుంది పండగ వాతావరణం. అత్తయ్య భోజనానికి పిలిచారు. వాళ్ళకి ముందు రోజు ఏకాదశి, నెక్స్ట్ డే ద్వాదశి. సో ఆ రోజు చెయ్యాలన్నారు. సో పిల్లలకి ఒక 4-5 కూడా వాళ్ళు ఒక నువ్వులతో చేసిన ఒక స్వీట్ మిక్స్ చేసి 10 మందికి పంచుతారనమాట వాళ్ళ ఆచారం. సో అది అత్తయ్య చేస్తూ ఉన్నారు. నేనేమో ఇక్కడ బుజ్జిగా కొంచెం అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేసేసి తర్వాత ఇష్తా శ్రీనికాని కూర్చోపెట్టి భోగిపళ్ళు వెనకాల మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రూట్ బయట ఉన్న హార్డ్ స్కిన్ మన ఈగో, కోపం, బ్యాడ్ హ్యాబిట్స్, లైఫ్లో వచ్చే టఫ్ ఫేసెస్ని రిమైండ్ చేస్తుంది. కానీ దాన్ని పీల్ చేశాక లోపల ఒక సాఫ్ట్ ఫ్రూట్ ఉంటుంది చూడండి, అది మన ట్రూ నేచర్. అంటే లవ్, కైండ్నెస్, కంపాషన్ లాంటివి లైఫ్ మనకి నేర్పించేది అదే. బయట ఉన్న నెగిటివిటీని స్లోగా రిమూవ్ చేసి లోపల ఉన్న మంచి గుణాలని చూస్ చేసుకోవటం. కానీ అన్నిటికంటే పెద్ద సీక్రెట్ ఏంటో తెలుసా? ఈ ఫ్రూట్ లోపల మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ ఒకటి ఉంటుంది, అదే దాని లోపల ఉన్న హార్ట్ సీడ్. అది మన హార్ట్ లాంటిది.
బయట ప్రపంచం ఎంత ప్రెషర్ పెట్టినా, పెయిన్, జడ్జ్మెంట్ వేసినా మన మనసు మటుకు స్ట్రాంగ్గా ఉండాలి, గ్రౌండెడ్ ఉండాలి అండ్ మన వాల్యూస్ని వదలకూడదు. ఇది మీ పిల్లలకి కూడా చెప్తారని ఆశిస్తూ ఈ సంక్రాంతి మీ అందరికీ పీస్, స్ట్రెంగ్త్, హ్యాపీనెస్ తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్. మాడకూడదు. ఏయ్ నో, ఒక అడిగి వాష్ చేసిన తర్వాత ఇస్తానే.